ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో 2వ అంతస్తులో మంగళవారం ఉచిత వక్రపాత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆర్పీఎస్కే టైస్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ క్లబ్ ఫుడ్ క్యాంపులకు విశేష స్పందన లభించింది. దాదాపు 70 మంది 18 ఏళ్లలోపు వంకర కాళ్లు కలిగిన చిన్నపిల్లలు ఈ శిబిరానికి తరలి రాక వైద్య నిపుణులు వారికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్సలు అందించారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స సైతం అందించడంతో పాటు ఉచిత పరీక్షలు చేసేందుకు ఈ క్యాంపును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దశల వారీగా చికిత్సలు తీసుకుంటే ఈ వంకర పాదం తప్పకుండా నయమవుతుందని, పిల్లల తల్లిదండ్రులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని చికిత్సలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, డైస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ హాస్పిటల్లో క్లబ్ ఫుట్కి అంటే వంకర పాదం ఉన్న చిన్న పిల్లలకి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే క్యాంప్ కండక్ట్ చేసి ఆ పేషెంట్లందరికీ ఇక్కడ మన రిమ్స్లో ఆరోగ్యశ్రీ కింద అయ్యే పేషెంట్లకి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వాళ్ళ ఏదైతే క్లబ్ ఫుట్ ఉందో ఆ వంకర పాదంని కరెక్ట్ చేసే ఆపరేషన్స్ చేయడం కోసం ప్లస్ సిమెంట్ పట్టీలు వేయడం కోసం వాళ్ళ ఒక 70 మంది వరకు పేషెంట్లు రావడం జరిగింది. వాళ్ళందరిలో ఎంతమందికి వీలైతే అంతమందికి మన సార్ వాళ్ళ అందరి సహకారాలతో ఇక్కడ ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి ఈ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏవైతే కొన్ని ఫర్దర్గా ఇక్కడ కరెక్ట్ కానీ ప్రొసీజర్స్ ఏవైనా ఉంటే వాటిని వేరే హాస్పిటల్కి పైన ఉన్న ఆఫీసర్లకి హైయర్ సెంటర్స్కి పంపించడం జరుగుతుంది. ఫస్ట్ కరెక్షన్ స్టెప్స్ అనేవి కొన్ని దశల వారీగా ఉంటాయండి. పేషెంట్కి ఒకటేసారి వంకర పాదం ఉన్న పేషెంట్ వల్ల తల్లిదండ్రులు అనేది భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దశల వారీగా అంటే ఫస్ట్ కొన్ని సిమెంట్ పట్టీలు వేయడం జరుగుతుంది, ఒక 6 నుంచి 10 వరకు. దాని తర్వాత కరెక్షన్స్లో నెక్స్ట్ షూస్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. క్యూరెంజ్ వాళ్ళ సహకారంతో మన హాస్పిటల్లోనే వంకర పాదం ఉన్న సిటీవీ షూస్ అని ఉంటాయి, ఆ షూస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ షూస్ తర్వాత కూడా వాటిని పెట్టి అప్పుడు కూడా తక్కువ కాకపోతే కొన్ని సర్జరీలకి వెళ్ళాల్సి ఉంటుంది. సో